ఎడారి జీవన విధానం. పంటలు లేకపోవడం వలన మాంసాహారం ప్రధాన ఆహారం. ఎండలు కఠినంగా ఉండడం వలన తలపై టోపీలు ధరించడం సాధారణం. చెట్లు తక్కువగా ఉండడం వలన మృతదేహాలను దహనం చేయడం కష్టతరం, కాబట్టి భూమిలో పాతిపెట్టడం. నీటి కొరత కారణంగా శరీర శుభ్రత కోసం కొన్ని వ్యక్తులు జననాంగాలను కట్టించడం. ఒకే తెగకు చెందిన సంచార జీవనంలో బంధువుల మధ్య వివాహాలు ప్రాధాన్యత పొందాయి. ఈ పరిణామం తర్వాత ఈ ఆచారాలు మరియు జీవన విధానం స్థానిక సంప్రదాయాలుగా మారాయి. తరువాతి కాలంలో ఇవే ఇస్లాం మత ఆచారాలుగా పరిణామం చెందాయి. మక్కా, శివాలయం మరియు పూర్వపు ఆధారాలు. మక్కా ప్రాంతంలో ఒక శివాలయం ఉన్నదని పూర్వపు ఆధారాలు సూచిస్తున్నాయి. మక్కేశ్వర ఆలయం అని పిలువబడే ఈ ఆలయం ఇస్లాం పూర్వం ఆ ప్రాంతానికి పేరిచ్చిందని కొందరు చరిత్రకారులు వాదిస్తున్నారు. ఇస్తాంబుల్ మ్యూజియంలో భద్రపరిచిన కొన్ని పురాతన వస్తువులు ఆ ప్రాంతంలో హిందూ రాజులు పాలించారని, శివారాధన జరిగిందని సూచిస్తున్నాయి. అరబ్బిక్ భాషలోని పదాలు చాలా వరకు సంస్కృత మూలం ఉండడం కూడా ఆ ప్రాంతంలో హిందూ ధర్మం వ్యాపి ఉండిందని సూచిస్తున్నాయి. శూర్పణఖ వారసులు ఎడారులలోకి వెళ్లిన తరువాత తమ జీవన విధానాన్ని ఆ పరిస్థితులకు తగినట్లు మార్చుకున్నారు. ఇవే తరువాతి కాలంలో వారి ఆచారాలుగా, మతాలుగా మారాయి. ముప్పై 33 వేదీయ దేవతలు. వేదాలలో సూచించిన 33 వర్గముల దేవతలు, 12 ఆదిత్యలు, 11 రుద్రులు, 8 వసువులు, అదనంగా ఇంద్రుడు మరియు ప్రజాపతి. వీరు సృష్టి శక్తులను ప్రతినిధిస్తారు. మక్కాలో ఇస్లాం మొదలవ్వక ముందే వివిధ మతపరమైన దేవతలు, స్థానిక ఆధ్యాత్మిక గుణాత్మక రూపాలు ఉన్నాయి. కాబాలో స్థానిక కబైలీ దేవతల విగ్రహాలు ఉన్నాయని చరిత్రాత్మక రికార్డులు సూచిస్తున్నాయి. 33 వేదీయ దేవతలు సరిగ్గా మక్కాలో ప్రతిష్ఠించబడ్డాయి లేదా మొహమ్మద్ అనుచరుల చేత తొలగించబడ్డాయని చెప్పే కథలు ఉన్నాయి.